ఈ సక్సెస్ అనేటువంటి ఒక గురువు తలుచుకుంటే ఏం చేస్తాడు అనేటువంటి ప్రూవ్ చేశారు. దాన్ని మరొక్కసారి మీ ముందు తెలియజేస్తాం. ఎందుకు అంటే గురువు అనేటువంటి వాడు అంత ప్రాధాన్యత మన జీవితంలో ఉంటుంది. ఒక 5 నిమిషాలు రైట్. మంచిగా అన్ని మనం గేమ్స్ ఆడుకుంటున్నాము. సార్ ఇలా కానీ ఫోన్ వస్తాడు. నాకైతే నిన్న 100 లెక్కలు ఇచ్చిండు. ఎట్లనో ఏమో ఒక్కటన్నయ్య ఇలా ఎంత కొడతాడో ఏమో. సార్ రాకపోతే అయిపో. నిన్న 100 పద్యాలు నేర్చుకొచ్చుకోమన్నాడు, ఒక్కటన్నా నేర్చుకోలే. సార్ స్టెప్స్ చెప్తుంది కానీ ఒక్కటి కూడా అసలు ఎట్లనో ఏమో పోయా. చెప్పొకటి తెలుగు పద్యం. ఉప్పు కప్పు రంగు మర్చిపోయినావా? అంటే అంటే నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఇదే పని. బడికి వచ్చి చదవని తెలియదా నీకు? ఇంటికి వెళ్ళగానే చదవాలి. రేపు రాగానే ఖచ్చితంగా 100 పద్యాలు నాకు రావాలి. ఎట్లనో ఏమో. సైలెన్స్. అల్లరి రావద్దని చెప్పినా మళ్ళీ అల్లరి వస్తుంది. అరే ఒక్క నిమిషం కూడా పిల్లలు నిశ్శబ్దం కూర్చోలేరు. నాకు అంత తలనొప్పి లేస్తుంది నాకు. నెక్స్ట్ స్టాండప్. లెక్కలు చేసినావమ్మా? సార్ చేయలేదు. ఏం చేసినావు మరి? సరే హోంవర్క్ చూపించు. లెక్కల హోంవర్క్ చూపించు నాకు. సార్ చేయలేదు సార్. అరే గన్ని లెక్కలు చెప్తున్నా రోజు వచ్చి ఒక లెక్కను 10 సార్లు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రాదా నీకు? ఇంట్లో ఏం చేస్తున్నావా? సరే సార్. రేపు ఖచ్చితంగా హోంవర్క్ మొత్తం పూర్తి చేయి. సరేనా? సార్ ఒక్క నిమిషం సార్. ఇగో క్లాస్ లెక్కలు చెప్తున్నా సార్ మ్యాథ్స్. సార్ అయితే నిన్న గన్నిగా లెక్కలు చెప్పిండు. ఒక్కటి అన్నత్తలు. అల్లరి వస్తుంది. ఏం చేస్తున్నావు? వాలీబాల్ అట్లే ఆడతారా? వాలీబాల్ అదే ఆడేది అదేనా? బాల్ ఇట్లా పట్టుకుంటారా? బాల్ ఇలా పట్టుకోవాలి. బాల్ పట్టుకో. ఇలా ఇగో ఇటు రావాలి, అటు వెళ్ళాలి. ఎట్లా ఆడాలి? అరే మంచిగా ఆడాలి తెలుసా? వస్తున్నా సార్. అసలు స్పోర్ట్స్ అంటే తెలుసా? అసలు నాకు వాలీబాల్ ఆడరా? నీ క్యాప్టెన్ తెలుసా? సైలెన్స్. అక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయి, మాటలు రావద్దు. ఏం చేస్తున్నావు మను? డ్యాన్స్ చేస్తున్నావు. అది డ్యాన్సేనా? అది మన గిన్నెలు తోమినట్టు, మన బట్టలు విన్నట్టు అది డ్యాన్సేనా? అది ఆ కాలు ఇటేస్తున్నావు, ఈ కాలు అటేస్తున్నావు, అంత పానం పోగల. అట్లా చేయొద్దమ్మా డ్యాన్సు. ఈ స్టెప్ ఇట్లా వేయాలి, ఈ స్టెప్ ఇట్లా వేయాలి, ఈ స్టెప్ ఎట్లా వేయాలి, మంచిగా నేర్చుకోవాలి. అది చెప్పి నాకు తలనొప్పి లేస్తుంది. సార్ వస్తున్నా. సార్ ఎప్పుడు నన్నే అంటాడు. డ్యాన్స్ ఏమంటాడు, స్టెప్స్ ఏమో రావు, ఏమో ఇటు అంటాడు అటు అంటాడు. ఏమో 10 సంవత్సరాల తర్వాత అమ్మా మార్కెట్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకొని రావాలి. బస్ స్టాండ్కి వచ్చిన బస్సు ఇక్కడ కనిపిస్తలేదు. ఎటు పోయింది బస్సు కనిపిస్తలేదు. ఇక్కడ టికెట్ వేయాలి. ఓ మై గాడ్ అమ్మా, అంత బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, నడవస్తలేదు నాకు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు నువ్వమ్మా? బాగున్నారా సార్? బాగున్నా. ఎక్కడనో నేను గుర్తుపడతలేను బిడ్డ నిన్ను. ఎవరు? సార్ నేను జక్కాపూర్ స్టూడెంట్ని సార్. జక్కాపూర్ స్టూడెంట్ నువ్వు? అవును సార్. అమ్మా ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు అనుష. అన్ని కళ్ళు మసక అవుతున్నాయి మదేరా. ఏం పేరు? అనుషనా? అనుష ఇప్పుడు నాకు మెల్ల గుర్తుకొస్తుంది. అప్పుడు పద్యాలు. అరే బిడ్డ నువ్వా? పద్యం చదవమంటే అస్సలు చదవకపోతుంటివి, తలనొప్పి అంతుంటివి. ఇప్పుడు మంచిగా ఉన్నావు బిడ్డ. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బాగున్నా సార్. నేను ఇప్పుడు తెలుగు గవర్నమెంట్ టీచర్ని సార్. తెలుగు టీచర్ అయినవా నువ్వు? టీచర్ అయినవా? అవును సార్. పానం లేసి వచ్చింది నాకు. ఎక్కడ బిడ్డ? ఎప్పుడు వచ్చింది? ఏడు చేస్తున్నావు? సార్ 2 years బ్యాక్ వచ్చింది. సంతోషం అమ్మా. పేరు నిలబెట్టినావు. అప్పుడు ఒక్క పద్యం చదవమంటే నన్ను ఇట్లా మొత్తం చూస్తుంటే నాకు తెలుస్తున్నావు నన్ను ఎంత తిట్టినావు. నేను అన్నీ వింటున్నాడా. కానీ బాగుపడ్డామ్మా. ఎక్కడమ్మా? అంటే జాబ్ గవర్నమెంట్ జాబేనా? గవర్నమెంట్ జాబ్. సంతోషం తల్లి, సంతోషం. ఓకే అమ్మా. చాలమ్మా. ఇంతకన్నా మాకు ఏం కావాలమ్మా చెప్పు. బంగారం అడుగుతామా, మనులు అడుగుతామా? వీళ్ళు బాగుపడితే చాలు, ఏం అవసరం లేదు. సంతోషం తల్లి. ఆ రోజు మీరు అట్లా చెప్పారు కాబట్టి నాకు ఈరోజు జాబ్ వచ్చింది. సంతోషం రా. చూసిరా అప్పుడు తిట్టిర్రు, ఇప్పుడు బాగుపడరు కదా. సంతోషం. అదిరా గురువు అంటే. పోయిరంట బిడ్డ, మార్కెట్కి వెళ్ళి వస్తా. అమ్మమ్మ సంతోషం. జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఎన్నో స్కూళ్ళలో చెప్పినా చాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరురా మీరు? సార్ నేను జక్కాపూర్ స్టూడెంట్ సార్.
జక్కాపూర్. అరే ఏంద్రే అందరి ఇట్లా కలుస్తుంది వాళ్ళ పేరు మర్చిపోయిన బిడ్డ. ఏం సార్ నా పేరు? పేరు అశ్విత సార్. అశ్విత. అశ్విత ఎవరు ఉండే కానీ సార్ గుర్తొస్తుంది. లెక్కలు. అరే లెక్కలప్పుడు నువ్వు ఊకే నేను కొడుతుంటే ఇట్లా హోంవర్క్ రాయకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నావు బిడ్డ ఇప్పుడు? సార్ ఇప్పుడు పెద్ద ఇంజనీరింగ్ సార్. ఇంజనీర్ అయినావారా? అవును సార్. సంతోషం రా. నాకు ఇవాళ దసరా పండుగ దీపావళి పండుగ అయిపోయింది. మా ఆవిడ నన్ను మార్కెట్కి పంపించింది కానీ మంచి వింటున్నాడు. చాలా సంతోషం రా. ఎక్కడ ఇంజనీర్ చేస్తున్నావు? సార్ హైదరాబాద్ చేస్తున్నావరా? మంచి జాబ్. నెలకు జీతం ఎంత? శాలరీ ఎంత? సార్ 50,000. 50,000. అమ్మా సంతోషం రా. చాలు, ఇంతకన్నా మించి నాకు ఏం లేదు. సరేరా మంచిగా ఉండురి. థ్యాంక్ యూ సార్. సరేరా ఓకేరా వెళ్ళిపోరా బిడ్డ. అమ్మా పానం వచ్చింది. ఇట్లా పిల్లలు ఇట్లా వెళ్తా ఉంటుంటే మంచి అనిపిస్తుంది. అరే నమస్తే, నువ్వెవరమ్మా? సార్ నేను జక్కపూర్ స్టూడెంట్ సార్. మర్చిపోయారా సార్ అప్పుడే? లేదురా బిడ్డ మర్చిపోతున్నారా. కొంచెం ఏం చేద్దాము. జక్కాపూరా వాళ్ళు ఏంటంటే అందరు కలుస్తున్నారు. మొత్తం దోస్తులు వరకు అంతా కలిసిపోయారు. ఇంతకుముందే వాళ్ళు అశ్విత అనూష వాళ్ళు కూడా కలిసిరు బిడ్డ. వాళ్ళు గుర్తుకురారు, మీకు గుర్తులేనా సార్? అరే వయసు అయిపోతుంది కదరా, ఏం చేస్తాను చెప్పు. చూడు అప్పుడు లెక్కున్నానా, నాడు వస్తలేదు. ఇప్పుడు చెప్పు బిడ్డ, ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? సార్ ఇప్పుడు నేను స్టేట్లా డిస్ట్రిక్ట్లా వాలీబాల్ కెప్టెన్ సార్. నేను ఇప్పుడు కెప్టెన్ అయినా అవరా? అవును సార్. అప్పుడు బంతి పట్టుకొని గిట్లా 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 అంటుంటివి. అవును సార్. ఇట్లా తన్నరా సార్. సంతోషం రా. అప్పుడు కోపడుతీవి, నన్ను బాగా తిడితీవి. నేను క్లాస్ చెప్పి గడు పోగానే నాకే వస్తుందా అంటివి. నేను గురువుని రా. నేను అనలేదు సార్ అట్లా. మీరు ఎప్పుడైనారు సార్? అన్నారు కానీ సంతోషం రా. మంచిగాడు, మంచి పేరు తీసుకురా. ఓకేనా? నిజంగా సార్ మీ వల్లనే. సంతోషం రా. వెరీ గుడ్. సంతోషం దేవుడా. ఇంతకన్నా నాకు ఎక్కువ నాకు అవసరం లేదు ఇక. చాలా సంతోషం రా. గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు మమత. నీవు జక్కాపూరేనా? అవును సార్. అనిపించింది అందరు కలుస్తున్నారు ఇవాళ. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? సార్ నేను పెద్ద కొరియోగ్రాఫ్ పనిచేస్తున్నా. కొరియోగ్రాఫర్, సినిమాలో డాన్సర్గా? అవును ఓ సార్. బిడ్డ స్టెప్ ఎత్తున్నావు నువ్వు? అమ్మ సంతోషం రా. అప్పుడు ఆ కాలు ఇట్లా అంటుంటివి, ఈ చెయ్యి ఇట్లా అంటుంటివి. మీరు అనకపోతే నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. చూసినావా? అటు ఓంగా నన్ను తిడుతురు. చూడు జనాలు చూస్తున్నారా? మేము ఇబ్బంది పెడుతుంటే తిట్టుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా బాగుపడ్డారు చూడండి. సంతోషం అమ్మా. జీవితంలో మంచిగా. సారీ సార్. సరే అమ్మా. సంతోషం అమ్మా. పోండ్రా. సంతోషం రా. అది స్టాండ్ హియర్. టీచర్, డాక్టర్, లాయర్, ఎనీవన్ వాళ్ళందరినీ తయారు చేసేది ఈ టీచర్లే. ఇక్కడ ఉన్న టీచర్లే. వీళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడ ఉన్నటువంటి జక్కాపూర్ స్టాఫ్కి గట్టిగా చప్పట్లు. వాళ్ళు అనుకున్న సాధిస్తారు. హెచ్ఎం గారి ఆధ్వర్యంలో, షౌకత్ అలీ సార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కసారి కూడా సోదరులైన ప్రతి ఒక్క టీచర్ కూడా వీళ్ళందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి గురువులను గౌరవించాలి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి
పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరా